నమస్తే అండి. రాఖీ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, రాఖీ ఎందుకు కడతారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రాఖీ పూర్ణిమ అసలు పేరు రక్షికా పూర్ణిమగా కూడా ప్రతీతి. రాఖీ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు. రాఖీ పండుగ అనేది సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీక. సోదరి ఏ కష్టంలో ఉన్నా తన సోదరుడు అండగా ఉంటానన్న భరోసా ఇవ్వటమే రాఖీ పండుగ యొక్క ఉద్దేశం. రాఖీ పండుగ 2025 9వ తారీఖు శనివారం వచ్చింది. ఈ సంవత్సరం భద్రకాలం ఉదయం 5:30 ముగుస్తుంది. శుభగడియలు 5:56 నుండి మధ్యాహ్నం 1:24 వరకు రాఖీ కట్టవచ్చు. మార్నింగ్ కుదరని వాళ్ళు సాయంత్రం 7:19 నుండి రాత్రి 9:24 వరకు రాఖీ కట్టవచ్చు. రాఖీ కట్టినప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ రాఖీ కట్టాలి. యోనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనత్వమభిబధ్నామి రక్షే మాచల. దీని అర్థం ఏంటంటే, ఎంతో బలవంతుడైన బలి చక్రవర్తినే బంధించిన విష్ణు శక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను. దీని శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లుతూ ఉండాలని సోదరి ప్రార్థిస్తుందని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.